హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మన సి లాంగ్వేజ్ మనం మొదలు పెట్టాలి. సి లాంగ్వేజ్లోకి ఎంట్రీ అవ్వాలి అంటే మనకు బేసిక్గా కంప్యూటర్ ఫండమెంటల్స్ అన్నీ తెలిసి ఉండాలి. సో దాని గురించి నేను ఇవన్నీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది మనకి వచ్చేసి మెమొరీ హైరార్కీ అని అంటారు, లేకపోతే స్టోరేజ్ స్పెక్ట్రమ్ అని అంటారు. ఇది వచ్చేసి ఈ విధంగా మనకి వర్క్ చేస్తుంది. ఫస్ట్ రిజిస్టర్స్. ఈ రిజిస్టర్స్ అంటే ఏంటి అంటే మనకి సిపియులో ఇవి ఉంటాయన్నమాట. సిపియులో ఈ ప్రాసెస్ మొత్తం మనకి డైలీ జరుగుతుంది. వీటితోనే మనకి సిపియులో ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది ఎలా అంటే రిజిస్టర్స్, ఫస్ట్ రిజిస్టర్స్ ఉంటుంది. ఆ రిజిస్టర్స్ సిపియు లోపలే ఉంటుంది. ఇది చాలా ఫాస్టెస్ట్ మెమొరీ. స్టోరేజ్ మాత్రం చాలా తక్కువ, లెస్ స్టోరేజ్ ఉంటుంది. ఇది ఫాస్ట్ ఉంటుంది మెమొరీ, ఫాస్టెస్ట్ మెమొరీ, కానీ స్టోరేజ్ మాత్రం లెస్గానే చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ మెమొరీ. ఈ క్యాష్ మెమొరీ వచ్చేసి మనకి ఏదైతే రిజిస్టర్స్ అండ్ మెయిన్ మెమొరీ ఉందో, ఈ రిజిస్టర్స్ మెయిన్ మెమొరీకి మీడియేటర్ లాగా ఉంటుంది క్యాష్ మెమొరీ. ఈ క్యాష్ మెమొరీ వచ్చేసి సిపియుకి దగ్గరనే ఉంటుంది ఈ మెమొరీ కూడా. కాకపోతే ఇది ఏంటంటే ఫ్రీక్వెంట్లీ మనం ఏదైతే డేటాని యూస్ చేస్తామో ఫ్రీక్వెంట్లీ యూస్ చేసిన డేటాని స్టోర్ చేస్తుంది. ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా స్టోర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ మెమొరీ. ఈ మెయిన్ మెమొరీ అంటే ఏంటంటే ర్యామ్. ఇది వచ్చేసి ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఇది వచ్చేసి ప్రోగ్రామ్స్ రన్ అయ్యే టైంలో యూజ్ అవుతుంది మనకి. ఈ మెయిన్ మెమొరీ అనేది మనం ఏదైతే ప్రోగ్రామ్ని రన్ చేస్తుంటామో ఆ ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు ఈ మెయిన్ మెమొరీ అనేది ఆ టైంలో మనకి యూజ్ అవుతుంది. ఎప్పుడైనా మనకి పవర్ ఫెయిల్యూర్ అయ్యి పవర్ ఆఫ్ అయితే డేటా అనేది మొత్తం ఎరేజ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఓన్లీ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. అంటే ఇది ఓన్లీ మనకి టెంపరరీ మెమొరీ. ఇది మనకి ఏదైనా ఇన్కేస్ ఒకవేళ మనం ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాము, ఆ ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు మనకి సడన్గా పవర్ ఫెయిల్యూర్ అయ్యిందనుకో, మనం చేసిన ప్రోగ్రామ్ మొత్తం డేటా అనేది ఎరేజ్ అవుతుంది. సో ఇది ఓన్లీ టెంపరరీ మెమొరీ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హార్డ్ డిస్క్ అంటారు దీన్ని. హార్డ్ డిస్క్లో ఏంటంటే మనకు స్టోరేజ్ అనేది పర్మనెంట్గా స్టోర్ అయ్యి ఉంటుంది. హార్డ్ డిస్క్లో పర్మనెంట్ స్టోరేజ్ అనేది ఉంటుంది. దీంట్లో వచ్చేసి స్పీడ్ లిమిట్ తక్కువ ఉంటుంది, స్పీడ్ లెస్ ఉంటుంది. స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది పర్మనెంట్ స్టోరేజ్, స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది, కాకపోతే స్టోరేజ్ మాత్రం ఎక్కువ ఉంటుంది, స్టోరేజ్ హై. ఓకేనా గైస్? నెక్స్ట్ ఈ 4 పాయింట్స్ తర్వాత లాస్ట్ పాయింట్ ఏదైతే మనకు మ్యాగ్నెటిక్ టేప్ అనేది ఉందో, ఈ టేప్ వచ్చేసి వెరీ స్లో. ఇది వీటన్నింటికంటే వెరీ స్లోగా రన్ అవుతుంది. ఏదో కొద్ది మాత్రం స్టోరేజ్ని మాత్రమే ఇది స్టోర్ చేసుకుంటుంది, ఓన్లీ లిటిల్ బిట్ ఆఫ్ స్టోరేజ్. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి ఎప్పుడైతే మనం బ్యాకప్ చేస్తామో ఆ బ్యాకప్ కోసమే ఇది యూజ్ అవుతుంది. బ్యాకప్ కోసం యూజ్ చేస్తాం ఇది, ఈ మ్యాగ్నెటిక్ టేప్ అనేది. సో దిస్ ఈజ్ ద టోటల్ మెమొరీ హైరార్కీ అని అంటారు, లేదు అంటే స్టోరేజ్ స్పెక్ట్రమ్ అంటారు. ఇది వచ్చేసి మనకి డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది అని సింపుల్ లాజిక్. ఒక్క లాజిక్లో చెప్పాలంటే సిపియుకి దగ్గర ఉన్న మెమొరీ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, స్టోరేజ్ తక్కువ ఉంటుంది. సిపియుకి ఏదైతే దూరంగా ఉన్న మెమొరీ ఉంటుందో
అది స్పీడ్ తక్కువ ఉంటుంది, స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఈ ఫిగర్. అర్థమైందా గైస్? నెక్స్ట్ మనం సి లాంగ్వేజ్ టాపిక్కి ఎంట్రీ అవ్వాలి అంటే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ చేయండి. ఓకేనా గైస్?